అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఒకటే కాదండి. లైట్‌గా మెంటల్ కూడా ఉంది. నేను ఎందుకంటానంటే ఇలాంటి పదాలు వాడకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత తప్పట్లేదు. ఇవాళ ఏమని మాట్లాడతాడంటే 2029 ఎన్నికలకి మా స్టాండు, మా నినాదం, మా విగన్. మా విగన్ వర్సెస్ అమరావతి. చూద్దాం ప్రజలు ఎవరు ఓట్లేత్తారని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో ముందు వినిపిస్తా వినండి. My next election would be fought on the battle. Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto. సిగ్గుండాలి నీ బతికి. అదేం మనిషి బతుకు కానీ నీ బతికి కరెక్ట్ సిగ్గు శరం అనేది ఆ భగవంతుడు ఎట్లేదన్న. మరి ఏ గడియల్లో పుట్టావో ఏ నక్షత్రాన్ని పుట్టావో మాకు అర్థం కాదు కానీ నీ బతుకి కించింత అయినా సరే సిగ్గు శరం అనేది లేదు. పూటకొక మాట, రోజుకొక మాట, ఒక మాట మీద మనం నిలబడలే. మళ్ళీ మనకి పెద్ద పెద్ద ఎలివేషన్లు పులి సింహం మామూలుగా ఎలివేషన్లు ఎవరు ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట అంటే మాటే. 2019 ఎన్నికల ముందు ఏం చెప్పారండి మీరంతా? ఏం చెప్పారు? అమరావతి రాజధాని, ప్రాంతాల వారీగా విడగొట్టాలనే ఉద్దేశం మాకు లేదు. నేను కొంప ఇక్కడే కట్టుకున్నాను, నేను కాపురం ఇక్కడే ఉంటున్నాను, నా కొంప ఇక్కడే ఉంది, నా కాపురం ఇక్కడే చేస్తున్నాను కాబట్టి అమరావతి రాజధాని మీరంతా నమ్మండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు. మన ఆలోచన మనోటి పనోటితనం గురించి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు. చిలక్క చెప్పినట్టు చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అధికారం కట్టబెడితే అమరావతిని పూర్తిగా నాశనం చేస్తారని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. 14 నుంచి 19 మధ్యలో 2019 ఎన్నికల ముందు. అబ్బబ్బే లేదు 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 మా అన్న కొంప ఎక్కడే ఉంది, కొంప కట్టుకున్నాడు, కొంప కట్టుకున్నాడు, కొంప కట్టాడు, కొంప కట్టాడు, కొంప కట్టాడు. జనాలు నమ్మించేశారు. అధికారంలోకి రాగానే ఇక్కడ కొంప ఉందన్న సంగతి మర్చిపోయారు. ఇంకా 3 రాజధానులు మళ్ళీ దానికో తిరిగి చెప్పుకొచ్చారు. రుద్దారు 3 రాజధానులు ఇంకా మామూలు భజన కాదు. మాట్లాడితే 3 రాజధానులు మీకు అసలు ఏమీ తెలియదు. మీరు అంతా అమాయకులు, మేము అంతా అప్రమేతమని. ఒకసారి సౌత్ ఆఫ్రికా చూడండి, లేదంటే ఇంకో దేశం చూడండి. 3 రాజధానులు ఏకంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోతాను, ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం ఇంకా 3 రాజధానులు పేరుతో అని చెప్పేసి అన్నారు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు బిల్లు. 3 రాజధానుల బిల్లు లేనే లేదు, ప్రస్తావన లేదు. ఈ ఎన్నికల ముందు అంటే 2023 నవంబర్లోనో సెప్టెంబర్లోనో అనుకుంటా, నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను, కాపురం అక్కడ ఎడతాను, అక్కడ రిషికొండ ప్యాలెస్ పెద్దది కట్టేశాను, ఇంకా మేము సముద్రాన్ని చూస్తా చక్కగా అక్కడ కాపురం చేసుకుంటూ ఆ సముద్ర అలలతోటి ఆ చల్లగాలతో తగులుతూ మాకు చక్కగా అక్కడి నుంచి పరిపాలించేస్తాను అన్నాడు. నేను చెప్పే మాటలు కాదు ఇవన్నీ, కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పి వినిపిస్తాను అనండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తున్నాడు కదా నా స్టాండ్ ఇదే అని చెప్పేసి అని. ఇదే జగన్మోహన్ రెడ్డి 2023లో అనుకుంటా, 23లోనే 24 ఎన్నికల ముందు ఒకసారి మాట్లాడిన మాటలు వినిపిస్తా వినండి. ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో కాపురం పెడతానన్న పెద్ద మగోడు. ఏమన్నాడు? రిషికొండ ప్యాలెస్ భవనం ఓపెన్ అయిన తర్వాత ఇంకా అయిపోయిందిలేరా బాబు, చక్కగా మనం విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోవచ్చు, నేను అక్కడి నుంచే పరిపాలిస్తాను, అదే రాజధాని అన్నారు. మళ్ళీ ఇవాళ సడన్గా మావిగారు మరి విశాఖపట్నం ఏం చేద్దాం? మీ వాదన కనీసం అక్కడ ఉన్న మీ కార్యకర్తలు నాయకులు అని చెప్పుకోవాలి కదా. ఇంకా దానికి ఒక తీరిగత ఏం వద్దేమో, దానికి ఒక విధి విధానాలు ఏం వద్దేమో. ఇంకా 2024లో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, ఈసారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తాను, ఇదే నా స్టాండ్ అన్నాడు. నా స్టాండ్ మాట్లాడుతూ ఇదొక చెయ్యి ఇటు అదేదో రోబోలాగా నువ్వు ఇలాగా అన్నాను తప్ప దేనికి పనిచేయవు. మన దగ్గర మ్యాటర్ నిల్లు ఇక్కడ ఏదో రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి. నా స్టాండ్ ఇదే. ఏమైపోయింది? అమరావతి మీ రాజధాని అని చెప్పేసి ఒప్పుకున్నావు, అప్పుడు ఏమైపోయింది నీ స్టాండు? 3 రాజధానులు అన్నావు, అప్పుడు ఏమైపోయింది నీ స్టాండు? మళ్ళీ ఇవాళ మావిగన్ అంటున్నావు, దాని మీద ఎన్ని రోజులు నిలబడతావు ఎవరికి తెలుసండి? మీ పార్టీ నాయకులకు తెలీదు తెలుసా? మీ పార్టీ నాయకులు కూడా నీ మాట నమ్మరండి. ఎందుకండి రాష్ట్ర భవిష్యత్తు ఆడుకుంటారు? ఎందుకు జనాలను పిచ్చోళ్ళు చేస్తారు? మరీ సిగ్గు చెరవ లేకపోతే అని సిగ్గు చెరవ లేకుండా మాట్లాడుతుంటే మాకు నవ్వదు ఏడవడం మాకు అర్థం కావట్లే. సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి రాజధాని పైన.
అమరావతికి వ్యతిరేకం వెల్ అండ్ గుడ్, ఓకే, బాగానే ఉంది. స్పష్టంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓహో మనోడు అమరావతికి వ్యతిరేకం రా అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. 3 రాజధానులు అన్నావు, కనీసం దాని మీదనే నిలబడండి. ప్రజలు నమ్ముతారు. కనీసం ప్రజల వరకు వద్దు, ప్రజలు ఎలాగ నమ్మరు మిమ్మల్ని. మీ కార్యకర్తలకైనా చెప్పుకోవడానికి ఉంటుంది, మీ కార్యకర్తలకో మీ నాయకులకో చెప్పుకోవడానికి ఉంటుంది. అది కూడా లేకుండా పూటకొక మాట మాట్లాడితే ఎట్టాగండి? నీకు ఎట్టా అనుకూలంగా ఉంటే అట్టా ఏదో రకంగా అమరావతి ప్రాంతాన్ని నాశనం చేసేయాలి. చూద్దాం మళ్ళీ ప్రజలు ఎవరు. నువ్వు 3 రాజధానులు అంటేనే 11 ఇచ్చారు, నువ్వు మావిగన్ అంటే 3 ఇస్తారు. అప్పుడు దరిద్రం అవుతుంది. నీలాంటి వ్యక్తులు మా రాష్ట్రంలో ఉండడం నిజంగా మాకు సిగ్గుచేటన్నా. నీలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే చూసావా 5 ఏళ్ళు, గత 5 ఏళ్ళు నిజంగా చెప్పులతో కొట్టుకోవాలి. కడుపుకు అన్నం తినవాడు ఎవడు కూడా నీకు ఓటేడా? నిజంగా వేయరు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా సర్వనాశనం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. ఎందుకు అంత కడుపుమంట మాకు అర్థం కావట్లా. నీకు రాష్ట్ర ప్రజల మీద నీకు ఎందుకన్నా అంత కడుపుమంట? పోనీ నీకు ఏమైనా అన్యాయం చేశారా? లేదు. పోనీ మీ నాన్నగారికి ఏమైనా అన్యాయం చేశారా? పోనీ అది లేదు. ఏం పాపం చేశారని చెప్పేసి ఎందుకు కక్ష కట్టేసావు? రాష్ట్ర ప్రజల మీద నువ్వు ఎందుకు కక్ష కట్టేసావు అంటున్నా. పోనీ నీకు ఏమైనా శత్రువులు అంటే అది కూడా కాదు. పొలం గట్టు తగాదాలు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా ఆశ తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఇవేమీ లేవు కదా. దానికి ఏదో కారణం ఉండాలి కదా. నువ్వు ప్రజల మీద ఇంత పగబట్టేస్తానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. దానికి కొంచెం చెప్పుకోని దానికి ఒక సరైన కారణం చెప్పు. ఓహో పలానా రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికో లేదంటే రాజశేఖర రెడ్డి గారికో పలానా అన్యాయం చేశారా, అందుకని చెప్పేసి మా రాష్ట్రం మీద పగబట్టేశారు, అందుకని చెప్పేసి నా రాష్ట్ర ప్రజల మీద పగ తెచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మేమన్నా సంతోషపడతాం. మన ఆ తృప్తి అన్నా మాకు ఉంటుంది. ఓహో గతంలో మనం ఇలా చేసారా, అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మన మీద పగబట్టేసాడు, కనీసం అదన్నా ఉంటుంది, ఆ తృప్తి అన్నా ఉంటుంది మాకు. అది చెప్పవు. పోనీ ఆలోచన విధానాలు అంటే స్పష్టంగా నీకే ఉండదు. నేను మరి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చెప్పు అని అడుగుతా ఉన్నాను. నీకేమీ తెలియదు. నువ్వు మళ్ళీ మాకేం చెప్తావు ఇక్కడ? ఏదో ఊరికే మావిగాని అనేసావు కానీ ఆ విధి విధానాల గురించి నువ్వేమైనా చెప్పగలుగుతావా? దాని ప్రయోజనాల గురించి ఏమైనా చెప్పగలుగుతావా? గతంలో 3 రాజధానులు ఎందుకు పక్కన పెట్టేస్తారు? అది వినిపిస్తా. అంటే ఈ పన్నోడుతనం గురించి అందరికీ తెలియాలి కదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అంత ధైర్యంగా మా స్టాండ్ మా విజ్ఞాన్ అన్నావు కదా. అదే సమావేశంలో ఒక రిపోర్టరు జగన్మోహన్ రెడ్డిని ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని? సార్ మీరు గతంలో 3 రాజధానులు అన్నారు కదా, మరి ఇప్పుడు విశాఖపట్నం రాజధానిగా పోయినట్టేనే అంటే దానికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న పెన్ను జేబులో పెట్టేసుకొని లెగిసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ కొట్టు. వినిపిస్తా చూడండి. మావిగన్ పేరుతో వైజాగ్ అదిగో అయిపోయింది. వెళ్ళిపోయింది ఇంకా అది. అగో నమస్కారం పెట్టాడు. ఇంకా మరి నీకు నిజంగా కడుపు అన్నం తినేవాడు అయితే నువ్వు దానికి సమాధానం చెప్పాలి. అక్కడే ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగాడండి, దానికి ఏదో ఒక థియరీ చెప్పు. అవుననో కాదనో, లేదంటే అప్పుడు మా నిర్ణయం సరైనది కాదనో, లేదంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదనో, లేదంటే మాకు అమరావతి మీద కక్షతో అప్పుడు ఏదో పేరుకి మాత్రమే 3 రాజధానులు అన్నామనో, ఇంకొకటనో కనీసం సమాధానం చెప్తానికి ఏమైందండి? ఆ మాత్రం దానికి ఎందుకంటే ప్రెస్ మీట్ పైగా రుద్దేస్తారంటే రేపు 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రెడీగా ఉండండి. ఏం ప్రెస్ మీట్? దాన్ని ఎవడైనా ప్రెస్ మీట్ అంటాడా? అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఉండవా? అదొక ప్రెస్ మీట్. మనం తీసుకున్న నిర్ణయాల పైన మనం తీసుకున్న గతంలో ఒక నిర్ణయం, దాని గురించి ఒక ప్రశ్న అడిగితే తిరిగి దానికి మన సమాధానం చెప్పలేం. కానీ నువ్వు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం, మేము ఎలా ఒంగొంతున్నారు బాబు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు బాబు మమ్మల్ని, ఇప్పుడు దింపిలాగా ఏం కనబడట్లేదు అని చెప్పి అలా గాల్లో ఎగురుతూ ఉంటామా? నువ్వు నీ మెంట్లో, నీకు మెంట్లో, మాకు పిచ్చి ఎక్కిందో నీకు పిచ్చి ఎక్కిందో, లేదంటే నీ పిచ్చిని మాకంటే ఇస్తున్నావో అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కసారి అయోమయంలో పడిపోతా ఉన్నాం మేము కూడాను. నిజంగా చెప్తున్నాను. నీ మాట్లాడిన తర్వాత నాకు 10 నిమిషాలు ఏం అర్థం కాలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి. ఏం అర్థం కాదు మాకు కూడా. అంటే ఒక్కొక్కరు ఉంటారు అనమాట. వాళ్ళకున్న పిచ్చిని 10 మందికి అంటిస్తూ ఉంటారు. అదేదో అన్నదానం లాగా. వెనకొడుకో సామెత ఉంది, అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా. మా అన్న పిచ్చి దానం చేస్తూ ఉంటాడు అనమాట. అన్నకున్న పిచ్చిని 10 మందికి దానం చేస్తూ ఉంటాడు. మీరు కొన్ని అలా పిచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను అప్పుడప్పుడు అని చెప్పేసి. 100% ఇది పిచ్చే. మనం ఎంతసేపు కూడా కులమతాలను రెచ్చగొట్టాలి, ప్రాంతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి, ఏదో జరిగిపోతుందని చెప్పేసి విష ప్రచారం చేయించాలి. నిన్న మొన్న
మళ్ళీ దాని గురించి మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు, ఇంక ఇదే వీడియోలో మాట్లాడుతూ పోయాయి. నిన్న మొన్న మనం చూసాం, దళిత క్రైస్తవులు సమర శంకారావం అని చెప్పేసి ఒక సభ పెట్టుకున్నారు. అందులో జోసెఫ్ గడు మన అందరికీ తెలిసిందే, రావణ్ గడు అది ఇష్టానుసారంగా పేలిపోయాడు. అని వాళ్ళు అరెస్ట్ చేశారు కన్ఫర్మ్. నేను పొద్దున్న కూడా ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో చేశాను, కన్ఫర్మ్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఆడికెళ్ళి వేషం. ఒక నటుడు కూడా, ఒక మహానటుడు, మామూలు నటుడు కాదు, ప్రశ్నించే గొంతులనట్ట తొక్కేస్తున్నారట. ఏమని ప్రశ్నించడం అండి? ఏమని ప్రశ్నించాడు? నీ నోట్లో ఎమ్ అని చెప్పేసి నా పెడతారా, పెట్టుకున్నారా అని అడుగుతారా? అప్పుడు మేము అన్నామా మొక్క జగన్మోహన్ రెడ్డినో, లేదంటే ఎవడైతే మహానటుడు ఉన్నాడో ఆ నటుని మేము అన్నమా? సిగ్గు శరం ఉండకపోతే సరే మీ బతుకులకి. ప్రశ్నించడానికి, బూతులు తిట్టడానికి తేడా తెలియదు. ప్రతి ఏదో వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు చెప్పడం మాకు తెలియద్దండి. పొంగిపోవడమే. 10 మంది ఇది ఒక జబ్బు అయిపోయింది వాళ్ళకి. అది ఒక్కడనే కాదు, వైసీపీలో కూడా కొంతమంది ఉన్నారు. 10 మంది కనబడగానే, మన ముందు 10 మంది ఉండగానే చేతిలో మైక్ ఉంటే మనం ఏదోనో ఒక మాట మాట్లాడినానికి ఎవడన్నా అక్కడ కేకలేహారని కోరుడు. అమ్మా నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నానేమో బాబు, ఏకంగా నా మాటలకల్లా కేకలేస్తున్నారు, ఇరికిపోతున్నారు, పిచ్చికిపోతున్నారు, ఏళ్ళు వేస్తున్నారు, గొంతులు వేస్తున్నారు, నేను రెచ్చిపోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆడి ఇష్టం. ఇంకా మామూలుగా మాట్లాడట్లేదు. ఆ రోజున పొట్ట తిప్పుతాడు, తల ఊపుతాడు, కళ్ళు తిప్పుతాడు, చెయ్యి వెనక్కి పెద్ద కొరికేసుకుంటాడు. ఏమో ఓవరాక్షన్. ఇంకా ఆడి ఇష్టానుసారంగా హిందువులను ఉద్దేశించి హిందువుల పైన, ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి అనే వ్యక్తి పైన ఇష్టానుసారంగా పేలిపోతారా? అంటే 29లో మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు వచ్చి వేసేస్తారా? ఏమేస్తారా, ఎవరిని వేసేస్తారా? మాకు అర్థం కావట్లా. ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఏ ప్రభుత్వాలు మారినా హిందువులు జోలికితే సిక్కుతారు. ఇవాళ మన క్రిస్టియన్స్ కన్నా హక్కులు ఉన్నాయో హిందువులకి అంతే ఉన్నాయి. చట్టం అందరికీ సమానమే. రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించింది. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. ఎవరిని ఎవడు పీకేసేది ఏమి ఉండదు. అది రాధా మనోహర్ దాసు, లేదంటే కొంతమంది హిందువులైనా, లేదంటే పాస్టర్ల ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులైనా, వీళ్ళు ఎవరిని ఎవడు పీక్కునేది ఏమి ఉండదు. ఏముండదు. మీకు కావాలంటే ఒక విచిత్రం చెప్తాను. విడివిడిగా ఉన్నప్పుడు కొంతమంది పాస్టర్లు, ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు, లేదంటే ఇంకొంతమంది హిందూవాదులు, ఆ కరుణాకర్ సుగ్ననో, లేదంటే ఇంకొకరు వీళ్ళందరినీ పచ్చిబుద్ధి తిట్టేస్తారు. ఈ పాస్టర్లను ఉద్దేశించి వీళ్ళు కూడా అదే రేంజ్లో తిడతా ఉంటారు. మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో వేసుకుంటారు. మళ్ళీ వీళ్ళు కూర్చొని డిబేట్లో కూర్చుంటారు. ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చుంటారు. అక్కడ మళ్ళీ మర్యాద అలా కాదండి. ఆయనేమో ఈయన గారు అంటాడు, ఈయనేమో ఆయన గారు అంటాడు. మరి విడివిడిగా ఉన్నప్పుడు గుడ్డలు చించేసుకున్న వాళ్ళిద్దరూ ఒకే డిబేట్లో కూర్చున్నప్పుడు చక్కగా గౌరవించుకుని మాట్లాడుకుంటారు. ఎందుకు? అదంతా పైకి ఉత్తిత్తు షో. అది అందరికీ తెలిసిందే. కదా. ఒకవేళ పీక్కునేది అంటే కలిసి డిబేట్లో ఎందుకు కొట్టుకోవాలి? ఎవడో తేలిపోవాలి కదా. నిన్నే హేస్తాం అంటాడు విడిగా మాట్లాడినప్పుడు, ఈడేమో ఆన్నే హేస్తాను అంటాడు విడిగా మాట్లాడినప్పుడు. ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడేమో మర్యాద పొంగిపోద్దు దీని అమ్మ మర్యాద. కానీ తట్టుకోలేం మనం ఆ మర్యాద. ఆ డ్రామాలన్నీ అందరికీ తెలిసినయే. సో వాడి జోలికి ఎవడు వెళ్ళడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేయాడంటే దాన్ని మెల్లిగా రాజకీయాలకు అంటించేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, క్రైస్తవులు రెచ్చగొట్టాలి, క్రైస్తవులకి టీడీపీ పార్టీని దూరం చేయాలంటే ఏం చేయాలి? మనం ముసుగేసుకొని, న్యూట్రల్ ముసుగేసుకొని మెల్లిగా రాధా మనోహర్ దాస్నో, లేదంటే హిందూవాదులను చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారనో, ప్రభుత్వం కాపాడుతుందనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నారని చెప్పేసి ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే మనం చక్కగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మనం మేలు చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టచ్చు. మరి అంత ఇరపప్పలం కాదురా బాబు, కొద్దో గొప్ప జ్ఞానం ఉంది. అంత తెలుసుకోలేదు మేమే కాదు. అంటే మీకే తెలివితేటలు ఉన్నాయట్రా? కళ్ళు పెట్టుకున్నంత మాత్రం తెలివితేటలు వచ్చేస్తాయి అనుకుంటారా? కొంచెం చెప్పరా బాబు, కళ్ళు పెట్టుకున్నంత మాత్రం తెలివితేటలు వచ్చేస్తాయి అనుకుంటే నేను కూడా వెళ్ళి 4-5 కళ్ళు తెచ్చుకుంటాను వెళ్ళి. అది ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, ఏమన్నంటే మళ్ళీ గొప్పెట్టి ఏడ్చేయడం. మామూలు ఏడుపులు కాదు, ఇంకా మనం వర్ణించిన మాటలు అన్నమాట. ఆవిడెవరో ఇందాక ఎవరో మాట్లాడుతుంది, ఆవిడ పేరు ఏదో ఉంది, ఐశ్వర్య బొచ్చ ఏదో పేరు ఏదో ఉంది. ఆవిడ ఇంకాను ఆవిడ స్థాయిల గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. ఈ జోసఫ్ గాడట, ఈ రావణ్ గాడట ఉద్యమ వీరుడట. ఏం ఉద్యమం చేసాడు? ఎవడ మీద ఉద్యమం చేసాడు? అసలు నువ్వు ఎప్పుడు ఉద్యమం చేసావు? అసలు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు?
ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. సపరేట్గా ఒక కంకణం కట్టుకున్నారండి. ఏదో రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టేయాలి. అప్పుడు కానీ ఇలా మనసు చల్లారదన్నమాట, కడుపు చల్లారదు. వద్దు, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ ప్రజలు చూశారు. ప్రజలు అంత అమాయకులేమీ కాదు. కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అందరూ కలిసిమెలిసే ఉంటారు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, కింద లెవెల్లో పని చేసుకునే వాడికి కుల మతాలకి సంబంధమే లేదు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమ, ఏదైనా కంపెనీలో పని చేస్తున్నాం అనుకో, అక్కడ ఒక 100 మంది ఉంటారు. అందులో ఎవరిది ఏ మతమో, ఎవరిది ఏ కులమో ఎవరికి ఏమీ తెలియదు. సంవత్సరాల తరబడి కలిసి పనిచేస్తారు. మనకు పరిచయాన్ని బట్టి, మన కలుపుకొలతనం బట్టి వరుసలు కూడా పెట్టుకొని పిలుచుకుంటారు. ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఒక 2 నెలల్లో, లేదంటే 2 నెలలు కూడా వస్తుంది, ఒక వారం 10 రోజులు కలిసి పనిచేస్తే అన్నయ్యనో, తమ్ముడనో, బావనో, బామ్మర్దనో, ఏరానో, ఊరేనో, అది కుల మతాలకు అతీతంగా ముక్కు ముఖం తెలియని వాళ్ళు కనీసం వారం రోజులు పనిచేస్తే వరుసలు పెట్టుకొని పిలుచుకునే సందర్భాలు ఉన్నాయి. అలాంటి మనుషుల మధ్యలో ఉన్నాం మనం. ఈ పని పాట లేని పోరంబోకేదోళ్ళు అందరూ వచ్చేసి మేము క్రిస్టియన్ చెప్పేసాను ఒకడు, హిందువులు అని చెప్పేసాను ఒకడు, ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చెప్పేసాను ఒకడు. మేము పనిచేసాం, నేను కంపెనీలో పనిచేసాను, మేము రైస్ మిల్లుల్లో పనిచేసాము, గోడౌన్లో పనిచేసాము, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసాము. పని చేయకుండా ఏమీ లేవు, మేము పనిచేసాం. నాకు తెలియక కాదు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీలాంటి పకోడీగాల మాటలు వినే పరిస్థితుల్లో ఎవడో లేడు. ఎవడన్నా వింటాడు అనుకుంటున్నా. మీకైతే పని పాట లేదు కాబట్టి అదే రకంగా మన పబ్బం గడగాలి కాబట్టి మనకి రోజు గడిచిపోవాలి కాబట్టి ఈ కుల మతాలను తీసుకొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో ఇది వర్కౌట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి బాగా. ఎవడి బాధ్యతలు అక్కడికి ఉంటాయండి. ఇప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. అలాగే హిందూ అయినా, లేదంటే ఈ క్రిస్టియన్ అయినా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఉంటాయి. మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు, వాళ్ళు మీలాగా బలిసిపోయిన వాళ్ళు కాదు. మీరు ఎక్కడైనా నిరసన కార్యక్రమాలు చేద్దామంటే పరిగెత్తుకొని వచ్చేస్తానికి. వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా పనికి వెళ్ళాల్సిందే. పిల్లల్ని పోషించుకోవాలంటే పని చేసుకోవాలి కదా. మీ వెనకాల తిరుగుతూ ఉంటారు మీరు రెచ్చగొట్టేస్తేనే. అది జమానా కాలం, ఆ కాలం పోయింది. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికో, లేదంటే వాస్తవాలు తెలియకుండా మీరు చెప్పిందే నమ్మటానికో ఆ రోజులు ఎప్పుడో పోయినాయమ్మా. టెక్నాలజీ వచ్చింది, ఫోన్లు ఉన్నాయి, కాలం మారింది, మన సోషల్ మీడియా యుగంలో ఉన్నానైనా అట్టా కొడితే ఇట్ట వస్తుంది. నేను మాట్లాడిందైనా సరే, ఇప్పుడు నేను మాట్లాడిందైనా సరే, నేను ఏదైనా ఒక అంశం గురించి చెప్తూ నాకు నచ్చినట్టుగా నాకు నేను అంటే నాకు అనుకూలంగా ఉండేలాగా నేను మాట్లాడేసాను అనుకో, మీరైనా చెక్ చేసుకోవచ్చు. అనేక రకాల ఏఐలు వచ్చేసినాయి. లింక్ తీసుకెళ్ళి అందులో పడేసి ఇది మాట్లాడేది నిజమా అబద్ధం అని చెప్పేసి అని అడిగితే మొత్తం డీటెయిల్స్ మొత్తం నిమిషాల వ్యవధిలో, 1 నిమిషం కూడా పడతారు, మీ అరచేతిలో ఉంటుంది మొత్తం. నేను మాట్లాడితే కరెక్టా తప్ప అని చెప్పేసి అని చెప్పేస్తారు, డేటాతో సహా చెప్పేస్తారు. ఎందుకు అంత అంత పిచ్చోళ్ళు కాదు జనాలు. మీరు ఈ అతి ప్రేలాపనను తగ్గించుకుంటే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు కూడా ప్రతి సందర్భంలోని ఏదో రకంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసిన ప్రయత్నాలు మానేయండి. అలాగే ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించడం కూడా మానేస్తే బాగుంటుందండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజులు పోయినాయి. సార్, ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు. ప్రజల వరకు వద్దండి, మీ కార్యకర్తలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఏమోరా బాబు, ఇవాళ మళ్ళీ మావిగాన్ని అంటున్నాడు, మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఏమో, మళ్ళీ రేపన్న రోజు ఏం మాట మాట్లాడతారో తెలీదు. మనం 3 రాజధానుల గురించి అలాగే ప్రచారం చేసి ఎరిపప్పులు అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ మావిగాన్ని అంటున్నాడు, మళ్ళీ పులోమని చెప్పేసి మావిగాని మీద మనం మాట్లాడాలి. మళ్ళీ రేపు పొద్దున్న మావిగాని కాదు ఇంకోటంటే కనీసం మీకు ఆత్మాభిమానాలు లేవు, మీకు సిగ్గుచారాలు లేవు, కనీసం వాళ్ళకన్నా ఉంటాయి కదా. ఇప్పుడు మీ కార్యకర్తల కన్నా ఉండవా? ఇప్పుడు కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు అంటే మామూలుగా ఉండదు కదా. 10 మందితో మాట్లాడుతూ ఉంటారు, 10 మందితో తిరుగుతూ ఉంటారు, 10 చోట్లకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ కూడా రాజకీయంగా మన కార్యకర్తలు ఎట్లా ఉంటారో మనకు తెలిసిందే. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటు వేయనో ఇంకోటనో బూత్ లెవెల్లో ఈ మండల స్థాయి నాయకులు కావచ్చు, ఇంకొకరు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు, అడగకుండా ఉంటారు. అలాగే నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడుతూ ఉంటారు. నువ్వు గతంలో 3 రాజధానులు అన్నావు, 3 రాజధానుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకొని ఉంటారు. ఒరే మా అన్న 3 రాజధానులు అన్నట్రా, ప్రాంతాల వారిగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు, అలా తిరగలేదని చెప్పేసి చెప్పుకుంటాడు. నువ్వు సడన్గా మావిగాని అన్నావు, ఎరుపప్పు అయింది ఎవడు కార్యకర్త. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనోడు ఎవరితో అయితే చెప్పుడు తిరిగి అడుగుతారు, ఎరా మీ ఓడు మనం 3 రాజధానులు అన్నాడన్నో ఇప్పుడే మావిగాని అంటున్నాడరా, మళ్ళీ రేపు పొద్దున మాట మారుతాడేమో చూసుకోండి అని చెప్పేసి అడుగుతారు కింద, అడగరా? ఇవన్నీ ఆలోచన విధానాలు ఉండవండి మీకు. ఒక లైన్ ఉండదా, ఒక విధానం ఉండదా, అడవులుగా మాట్లాడాడు వినా.
మీ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది మాకు. రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, అమరావతి పూర్తి అవ్వకూడదు, పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రం ఏ రకంగానూ డెవలప్మెంట్ జరగకూడదు. ఎంతసేపు అడుక్కు తినాలి, 10,000 15,000 సంక్షేమ పథకాలు వేయాలి, మన ఫోటో తీసుకెళ్ళి దేవుడి మూల అంటించేయాలి, అన్నిటి మీద మన బొమ్మలు వేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పూర్తిగా సర్వనాశనం చేసేయాలి. వాళ్ళకు ఉపాధి దొరకకూడదు. ఇంకా మా జీవితాంతం కూడా ఇంక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నప్పుడు రాజకీయాల్లో జీవితాంతం కూడా ఇంకా పక్క రాష్ట్రాలకు పెట్టే బేడ సర్దుకొని 10,000కో 15,000కో ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, లేదంటే కూలిపోలకు పోతా ఉండాలి. అంతేనా? కనీసం ఎక్కడైనా సరే పక్క రాష్ట్రాలను చూసి సిగ్గుపడండి. మాట్లాడి మాట్లాడి మాకు సిరాకు వస్తుందేమో కానీ కనీసం మీకు సిగ్గు శరం అనేది రానే రావట్లేదు. ఒక మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నారో అర్థం కావట్లా. ఫస్ట్ మీరు ఒక మాట మీద ఉండడం నేర్చుకోండి. మీరు మావిగన్ అన్నా 3 రాజధానులు అన్నా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అది బాగా గుర్తుపెట్టుకోండి.